పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు హలో బీసీ బీసీ ఎంపీ బహుజన్ నా పేరు నీల వెంకటేష్, బీసీ విధాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో ఫిబ్రవరి 5వ తారీఖు 6వ తారీఖు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని రాష్ట్రాల బీసీ ఎస్సీ మైనార్టీ బిడ్డలకు పిలుపునిస్తూ ఈ రోజు 75 సంవత్సరాలు గడుస్తున్న బీసీలకు ఏ ప్రధానమంత్రి కూడా ఒక పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టలేదు, చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించలేదు, జనగణనలో కులగణన చేయకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇలా కుక్కలకు, పిల్లులకు, నక్కలకు, మనుషుల వేరే వేరే కులాలకు మంత్రిత్వ శాఖ ఉంది కానీ 65% ఉన్నటువంటి బీసీలకు ఇప్పటి వరకు కూడా ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇలా బీసీ ప్రధానమంత్రిగా ఉన్న మన కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇప్పటికీ మరి ఇంతమంది ఎంపీలు ఉన్నారు. అన్ని పార్టీలలో బీసీ కోటా కింద ఎంపీలైనటువంటి ఎంపీలు ఒక్కరన్నా రాజ్యసభలో గాని పార్లమెంట్ లో గాని ప్రధానమంత్రి గారికి ఒక్కసారైనా రిప్రజెంటేషన్ ఇచ్చిందా అని నేను ప్రశ్నిస్తున్నా. 50 సంవత్సరాల జీవిత చరిత్రలో ఇలా ఆర్ కృష్ణ గారు బీసీల బడుగు బలైన వర్గాల జాతి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి ఇవాళ కేంద్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 600 హాస్టళ్లు ఉంటే ఇలా 6000 హాస్టళ్లకు తీసుకొచ్చినటువంటి నాయకుడు ఆర్ కృష్ణ ఉద్యమాలకే సాధ్యమైంది. ఇవాళ ఏ రాష్ట్రంలో లేనన్ని గురుకులాలు ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 1500 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా 2000 జీవోలను అన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వంతోనైనా ముఖ్యమంత్రులతో కొట్లాడి 2000 జీవోలను సాధించి పెట్టినటువంటి నాయకుడు ఆర్ కృష్ణ ఉద్యమాలకే సాధ్యమైంది. ఏ రాష్ట్రంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఎస్సీ ఎస్టీలకు ఇలా రాజ్యాంగంలో రాసిన విధంగా ఇలా ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఇలా ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నారు. కానీ బీసీలు వెనుకబడినటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ లో కూడా ఇలా చదువుకు దూరమైనటువంటి పరిస్థితిలో ఆర్ కృష్ణన్న మరి వైఎస్ రాజశేఖర రెడ్డితో కొట్లాడి తన ప్రాణాన్ని హాని ఉందన్నా వద్దన్నా గాని నా ప్రాణం పోయినా సరే నా జాతి బిడ్డలు చదువుకోవాలి, ఇలా చదువుకు దూరం అయిపోయి డబ్బులు కట్టలేని స్థితిలో ఇలా తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పి ఆ ప్రాణానికి కూడా త్యాగం చేసి ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించి ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, డాక్టర్ ఏ చదువుకున్నా సరే ఫ్రీగా పెట్టించినటువంటి ఘనత ఇలా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్ కృష్ణ సాధించినాడు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలకు నేను ఒకటి ఎంపీలకు గుర్తు చేస్తున్నా. ఇలా పార్టీలకు అతీతంగా మీరు పోరాడి ఎప్పుడైతే బయటకు రాగలుగుతారో పార్టీలకు తొత్తులుగా మారినన్ని రోజులు ఇలా మన సమస్యలను మనం సాధించుకోలేదు. ఇప్పటివరకు మన తాతలు ముత్తాతలు ఇలా అగ్ర కులాల చేతి కింద కట్టు బానిసలుగా సేవలు చేశారు. ఇలా ఆర్ కృష్ణ పుణ్యమాంటూ ఇలా ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, డాక్టర్లనైనా ఇలా కలెక్టర్లమైనా, ఎంఆర్ఓలమైనా ఇలా ఒక ఉన్నత స్థాయికి చదువుకోగలిగినామంటే ఆర్ కృష్ణ పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇలా ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఇలా ఆర్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి బాగలేకపోయినా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి బీసీల కోసం కృష్ణన్న ఇన్ని కష్టాలు పడుతున్నావు, నీ గొంతుకగా రాజ్యసభలో ఉండాలి రా అని చెప్పేసి పిలుపునిచ్చి మరి ఇలా రాజ్యసభకు పంపించి పార్టీలకు అతీతంగా ఇలా రాజ్యసభలో మాట్లాడుతుంటే నా భారతదేశంలో ఉన్న 70 కోట్ల ప్రజల బీసీ బిడ్డలు బాగుపడాలంటే జనగణనలో కులగణన చేయాలి. అదేవిధంగా పార్లమెంట్ లో చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టాలి. ఎందుకంటే కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఉంటే మరి
ఫీజు రియంబర్స్మెంట్ టోటలీగా ఎడ్యుకేషన్ లో గాని, వైద్యంలో గాని, అదేవిధంగా రాజకీయాలలో కూడా నా జాతి బిడ్డలు బాగుపడతారని ఆలోచన చేసి ఇవాళ కృష్ణన్న ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా రాజ్యసభలో గొంతుగా విప్పుతున్నాడంటే మనం 70 కోట్ల ప్రజల బీసీలం ఇలా ఆలోచించాల్సిన విషయం చాలా గుర్తుంది. ఏం కృష్ణన్న కోసం ఏమైనా వస్తుందా? ఇలా పార్లమెంట్ లో బీసీ బిల్లు వస్తే కృష్ణన్న కుటుంబానికి ఏమైనా వస్తుందా? రాజ్యసభలో ఇలా గొంతు ఎత్తి మాట్లాడకపోతే హాయిగా ఏసీ గదులలో కూర్చొని కృష్ణన్న హాయిగా కృష్ణరామ అనుకుంటూ వచ్చిన జీతాన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. కానీ అయినా సరే నా జాతి కోసం నా ప్రాణం పోయేంత వరకు నేను బీసీలో పుట్టడమే నా ధన్యం అని చెప్పి ఇలా మన కోసం పోరాడుతున్నాడు. మనమేం చేస్తున్నాం? ఇండ్లలో తిని ఏసీ గదులలో పండుకొని ఫ్యాన్ల కింద ఆలోచన చేసి ట్విట్టర్లో అవి ఒత్తుకుంటూ ఎవరి కోసమో కాదు, మన కోసం మనం ఏం చేద్దాం, మనం కోసం కృష్ణన్ నమ్మటి పోరాడి ఇలా మనం చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించుకోవడం కోసం మనం ప్రయత్నిద్దాం. బీసీలారా మీరందరూ మేలుకోండి. ప్రతి ఒక్కరు కూడా నడు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రేపు పార్లమెంట్ లో జరగబోయే ఎలక్షన్ లో పార్లమెంట్ లో బీసీ బిల్లు పెడతానని ప్రకటించకపోతే ముట్టడిద్దాం పార్లమెంట్. ఒక్కొక్కరిని ఆడపిల్లలు చీపురు కట్టలు పట్టుకొని, మగపిల్లలు ఒక్కొక్కరు గడపలు పట్టుకొని పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. పార్లమెంటు మీద ఎప్పుడైతే యుద్ధం ప్రకటిస్తామో ఆ రోజే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుందని చెప్పి నేను భారతదేశంలో ఉన్న 70 కోట్ల ప్రజలకు నేను గుర్తు చేస్తున్నా. మన బొంబాయికి వెళ్ళినాం. బాంబాయికి వెళ్తే మహారాష్ట్రలో అరే కృష్ణన్న ఇక్కడ మీ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉందంటే గురుకుల పాఠశాలలు ఉన్నాయి, అన్నో బీసీ హాస్టళ్లు ఉన్నాయి కాలేజీ పిల్లలకు. కానీ మాకు కూడా ఏదైనా చెయ్యాలి, మాకు కూడా ఏదైనా పెట్టాలన్నా మా రాష్ట్రంలో నువ్వే మాకు దిక్కు అని అంటే కృష్ణన్న తప్పకుండా మీ మహారాష్ట్రలో తప్పకుండా పెట్టిస్తా అని చెప్పడం, అక్కడ కూడా హామీ ఇవ్వడం జరిగింది. నిన్న బెంగళూరుకు వెళ్తే బెంగళూరులో కూడా ఎక్కడ విద్యార్థులు తెలుసుకొని కృష్ణన్న వస్తున్నాడని వేలాది మంది వస్తే కృష్ణన్న అక్కడ నిలదీసి అన్న మీ రాష్ట్రానికే కాదు మా రాష్ట్రంలో కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్స్ పెట్టాలి, మాకు పెద్ద దిక్కు మీరే అన్న అని చెప్పి అంటే చలో పార్లమెంట్ ముట్టడిద్దాం, మీరు రేపు 5వ తారీఖు 6వ తారీఖు రండి, మనం మన బీసీల వాయిస్ ఏందో, మన విద్యార్థుల గొంతుకేందో చూపిద్దామని చెప్పి కృష్ణన్న చెప్పడం జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా రాష్ట్రంలో కృష్ణన్న వాయిస్ తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డలారా ఏ పార్టీలో ఉన్న మీరందరూ కూడా కలిసి రండి, పోరాడడం, పోరాడేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప మన లక్ష్యం సాధన కోసం దేనికైనా తగ్గించడానికి సిద్ధంగా అని చెప్పి పిలుపునిస్తున్నారు.